నల్గొండ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అన్నదాతలకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. డీలర్ల వద్ద, ప్రాథమిక వ్యవసాయ సంఘాల వద్ద ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం తీరుకు నిరసనగా ప్రైవేటు డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో అన్నదాతలకు యూరియా కష్టాలు మరింత పెరిగాయి. నల్లగొండ జిల్లాలో యూరియా కోసం రైతులు రోజుల తరబడి డీలర్లు, గ్రోమోర్ కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియా దొరకక అవస్థలు పడుతున్నారు. యూరియా సరైన సమయానికి అందక బ్లాకులో వందల రూపాయలు పెట్టి కొనలేక జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. సరైన సమయంలో పంటకు ఎరువులు అందించకపోతే మొక్క ఎదుగుదలలో మార్పు వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 28 మన గ్రోమర్ సెంటర్లు, 110 వ్యవసాయ సహకార సంఘాలలో యూరియాను సబ్సిడీ ద్వారా డీలర్లు రైతులకు విక్రయిస్తున్నారు. ఈ సెంటర్లన్నింటికీ మిర్యాలగూడలోని ర్యాక్ల ద్వారా యూరియా సరఫరా అవుతుంది. అక్కడి నుంచి జిల్లాలోని అన్ని సెంటర్లకు చేరుతుంది. అయితే యూరియా సరిపడా తెప్పించలేక అధికారులు చేతులెత్తేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు యూరియా అమ్మితే తమకు గిట్టుబాటు కాదంటూ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. నా పేరు ముగిలిసర్ల సత్యనారాయణ. మాది రేపాల గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. మేము ఇప్పుడు మునగాల సొసైటీ దగ్గర ఉన్నాం. అయితే ఈ ప్రైవేటు ఫెర్టిలైజర్ వాళ్ళు యూరియా కట్టలు స్టాక్ గోడౌన్లో ఉంచుకొని కూడా మా రైతులకు ఇబ్బంది పెడుతున్నారు, ఇవ్వట్లేదు. మాకు సొసైటీ దగ్గరికి వస్తే ఒక లారీ దిగితే 1 గంట సేపు పట్టట్లేదు. మేము పొద్దున సార్ మునగాలకు ఇక్కడికి మునగాల వస్తే ఇప్పుడు మాకు లైన్ వచ్చింది యూరియాకి. అదైనా కానీ 4 యూరియా బస్తాలు ఇస్తున్నారు. 2 ఎకరాలు ఉన్నా కానీ ఒక ఆధార్ కార్డుకి 4 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. దీని మీద వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ యొక్క యూరియా కొరత లేకుండా చూడాలని మా యొక్క రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. జిల్లాకు అన్ని రకాల ఎరువులు కలిపి 38,000 టన్నులు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 10,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ తో పేర్లను నమోదు చేసుకుంటే ఎకరాకు 1 బస్తా మాత్రమే అందిస్తున్నారు అధికారులు. దీంతో అధిక ధరలు చెల్లించి ప్రైవేట్లో యూరియాను కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రోజంతా పడిగాపులు కాస్తే 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతన్నులు మండిపడుతున్నారు. నేను మందుల షాప్ లో మందులు అడిగితే యూరియా కట్టలు లేవంటారు. సొసైటీకి వస్తే సొసైటీలో అసలు దొరకట్లేదు, అయిపోయినాయి. వాళ్ళు షాప్ లో ఉంచి కూడా లేవని, రేటు గిట్టుబాటు ధర కావట్లేదని వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. గవర్నమెంట్ మమ్మల్ని రైతులను స్పందించి మాకు అర్జెంటుగా మాకు మందు కట్టలు తక్కువ ధరలో ఇచ్చేటట్టు మార్గం చేయాలని కోరుతున్నాం, లేదా ధర్నాకు సిద్ధంగా ఉన్నాం. వరి తర్వాత జిల్లాలో పత్తి పంటనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. పత్తి విత్తేటప్పుడు ఎకరాకు 2 బస్తాల DAP, 2 బస్తాల యూరియా అవసరమవుతుంది. కానీ ప్రభుత్వం 1 బస్తా కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. దాంతో బ్లాక్ మార్కెట్ పై ఆధారపడుతున్నారు రైతులు. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి జిల్లాకు సరిపడా యూరియా తెప్పించడంలో జిల్లా వ్యవసాయాధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా యూరియా కొరతకు డీలర్ల సమ్మె కారణమని అధికారులు కుంటి సాగులు చెబుతున్నారని మండిపడుతున్నారు. సమ్మె 2 రోజుల నుంచే జరుగుతుందని, కానీ యూరియా కొరత 20 రోజులుగా ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ముందస్తుగా సరిపడా యూరియా ఎందుకు దిగుమతి చేసుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తాలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. లైన్లు కడుతున్నాం, ఏమన్నా లేదు. ఏమన్నా ఆదుకుంటే చూస్తే ఏమన్నా మాకు పైనుంచి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఆధార్ కార్డు మీద 1, 2 వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. ఎరువులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. పత్తి వేసినాం, ఎరువులు రాక ఇబ్బంది అవుతుంది. ఎవ్వరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. రేట్లు పెరుగుతున్నాయి, పిండి బస్తాలు దొరక చాలా ఇబ్బంది పడుతున్నాం. వ్యవసాయ శాఖకు చెందిన DAOలకు, మార్క్ఫెడ్ శాఖకు చెందిన DMలకు మధ్య సమన్వయం లేదని రైతులు అంటున్నారు. ప్రైవేటు ఏజెన్సీలతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రైతుల్ని ఇబ్బందులు పెట్టకుండా సరిపడా యూరియాను అందజేయాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.